నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే సోషల్ మీడియాలో ఒక పిక్ వైరల్ అవుతుందని చెప్పాలి. ఆ పిక్ సారాంశం ఏంటంటే, ఒక వైసీపీ కండువా కప్పుకున్న వ్యక్తి, ఆ, ఆ, టీడీపీ కండువా కప్పుకున్న వ్యక్తి, మరో టీడీపీ కండువా కప్పుకున్న వ్యక్తిని వైసీపీ వ్యక్తి, టీడీపీ గెలిపే వ్యక్తి కొడుతున్నారు. ఈ పిక్ సారాంశం ఏమిటి అసలు? అంటే దీని ఉద్దేశం ఏంటి? ఈ విషయమై మనతో మాట్లాడడానికి కొండబద్దల గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి ఆ పిక్ సారాంశం? అంటే మా మదిలో ఒకటి ఉంది. అసలు అది మీరేమనుకుంటున్నారు ఏం ఆ లేదు. పిక్ సారాంశం? తర్వాత వ్యాఖ్యానం కూడా వచ్చింది సురేంద్ర. దాని మీద ఒక టీడీపీ కండువా కప్పుకున్న ఒక వ్యక్తిని కింద పడేసి ఉన్నారు. ఒక వైసీపీ కండువా కప్పుకున్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి లోపల వైసీపీ పైకి టీడీపీ కండువా వేసుకున్న వ్యక్తి. అంటే ఒక వైసీపీ కార్యకర్త, మరొక వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చిన ఒక కార్యకర్త, ఇద్దరూ కలిసి టీడీపీ అసలు కార్యకర్తని కొట్టి చంపేస్తున్నారు అనేది ఆ పిక్ సారాంశం. యాక్చువల్గా సార్. మీనింగ్ అది. ఆ తర్వాత దానికి వ్యాఖ్యానంగా ఆ పేర్లు కూడా రాసి, నేను చెప్పిన పేర్లు కూడా రాసి మళ్ళీ దాన్ని రిలీజ్ కూడా చేశారు. ఇది యాక్చువల్గా నిజమే. నేను చాలా అంశాల్లో గతంలో కూడా చాలా సార్లు ప్రస్తావించాను. ప్రస్తావిస్తే మరి టీడీపీ వాళ్ళకి చాలా కోపం వచ్చింది. బాగా హర్ట్ అయ్యి బూతులు కూడా తిట్టారు. కానీ మరి గుర్తించాల్సింది అదే. టీడీపీలో ఉన్న అసలు కార్యకర్తల్ని చాలా తక్కువ చిన్నచూపు చూడటం జరుగుతుంది అనే భావన ఈ రోజున టీడీపీ కార్యకర్తల మొత్తంలో వచ్చింది. ఎస్పెషల్లీ ఈ పిక్కు ఎప్పుడు రిలీజ్ అయిందంటే, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ తర్వాత రిలీజ్ అయింది. ఎందుకు? అసలు టీడీపీ కార్యకర్తగా ఉండి ఏదో వైఎస్ భారతి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని చెప్పి ఇమీడియట్గా అరెస్ట్ చేసేయటం, రిమాండ్కి పంపించటం, చాలా రకరకాల కేసులు అన్నీ పెట్టడం ఇవన్నీ జరిగేటప్పటికీ మరి టీడీపీ కార్యకర్తలు అందరూ బాగా హర్ట్ అయ్యారు. మరి చాలామంది ఈ రకంగా తిట్టిన వాళ్ళు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకొని మళ్ళీ రేపు ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చి జగన్మోహన్ రెడ్డికి అవసరం అని అనుకుంటే టక్కుమని వెళ్ళిపోయే వాళ్ళందరూ ఈరోజు పార్టీ ఆఫీసులో బాగా హల్చల్ చేస్తున్నారు. టీడీపీ ఆఫీసుల్లో వీళ్ళందరినీ కింద స్థాయి ఈ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళని బాగా పెంచి పోషిస్తున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళకి బాగా అనుపానాలన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఎంతెంత ఏ రూపంలో మన చేతికి మట్టంటకుండా కోటాను కోట్ల రూపాయలు మన దాకా వస్తాయి అనే ఉద్దేశంతో ఈ రోజున చేయిజాపని ఎమ్మెల్యే కానీ సంచు నింపుకొని మినిస్టర్ గారిని ఎవరన్నా చూపించగలుగుతున్నారా మీరు ఈ కూటమి ప్రభుత్వంలో? వైసీపీలో అయితే మనం గట్టిగా ఆ రోజున పోరాడాం, పలానా వాళ్ళు పలానా చేశారు, పలానా ఇది చేశారని. ఈ రోజు చెబుతుంటే మళ్ళీ వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. ఆ రోజు చెప్పినప్పుడు వీళ్ళకి బాగానే ఉంది. కానీ చేబ్రోలు కిరణ్ అరెస్ట్ దాకా వచ్చేటప్పటికి ఏంటిది, మన మీదకి తిరిగి కేసులు వస్తున్నాయా, మనోళ్ళని అరెస్ట్ చేస్తున్నారా అనే భావంతో నేను నిన్న మొన్న ఏదో స్పేస్ ఎక్స్ అని ఎక్స్లో మాట్లాడుకున్నా ఉంటారు చూడండి. అందులో టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకునే దాంట్లో ఒక బిట్టు ఒకటి వీడియో ఎవరో రికార్డ్ చేసి పెడితే విన్నాను. అందులో రెడ్ బుక్ అంటే ఏంటి, రెడ్ బుక్ తోటి మనం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తారని కదా ఉద్దేశం. అలా అని కదా మనం అందరం అనుకున్నాం. అలాంటిది టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళందరూ బాగానే బయట తిరుగుతున్నారు. అరెస్ట్ అయింది పదుల సంఖ్యలోనే ఉన్నారు. పోసాని కృష్ణమూర్తిలో, వర్రా రవీందర్ రెడ్డి వీళ్ళందరూ ఉంటే ఈ రోజుకి రోజా కూడా వచ్చి నోటి దురుసుగా మాట్లాడుతుంది. కరుణాకర్ రెడ్డి మీద పడుకొని నానాయంగా మా గోల చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఓడదీస్తానంటున్నాడు అందరిది. మనం 10 నెలలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి. చుక్కలు కాదు, ఒక చుక్క కూడా మనం జగన్మోహన్ రెడ్డి మీద పెట్టలేకపోయామే అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న సారాంశం అది. మరి వీటన్నిటి ద్వారా ఇప్పుడు మరి ఈ పిక్కుతోటి అర్థం చేసుకోండి ఏమి టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేది. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశవాదులకి ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్దల యొక్క ప్రాపకం ఎక్కువగా ఉంది. వాళ్ళకి పని కూడా బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను మా చిలకలూరుపేట సంగతి చెబుతాను సురేంద్ర. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మాకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. సరే, ప్రత్తిపాటి పుల్లారావు అనాది కాలంగా టీడీపీలో ఉన్న వ్యక్తే. ఓడినా గెలిచినా
ఏమున్నా మరి ఆయన టీడీపీలోనే ఉంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చే ఆయన చుట్టూతో ఉన్న కోటరీ కావచ్చు, లేదు మిగతా చుట్టూ ఉన్న టీడీపీ స్ట్రాంగ్ కార్యకర్తలు కావచ్చు, మరి అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పని కావాలంటే పుల్లారావుతో చేపించుకుంటారు. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పుల్లారావు గారు చేసిన పని కంటే కూడా ఎక్కువ చేయించుకోగలుగుతున్నారు. కారణం ఏమిటయ్యా అంటే, అటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు ఎంపీగా ఉండి ఈ ఎన్నికలప్పుడు ఇటు వచ్చి మళ్ళీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయల యొక్క ప్రాపకం వీళ్ళకి బాగా ఉంది. దీంతో పాటుగా ఎమ్మెల్యే కంటే ఎంపీకి ఎక్కువ మర్యాద ఎక్కువగా లభిస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా. ఎందుకంటే గతంలో పుల్లారావు కావచ్చు, పుల్లారావు వైఫ్ కావచ్చు, కుమారి ఆవిడ చేసిన ఈ పనులన్నిటికి గాను అధిష్టానం తిరిగి ఆయనకే టికెట్ ఇస్తున్నారు. చిలకలూరుపేటలో ఆయన కన్ఫైన్ గా గెలుస్తా ఉన్నప్పటికీ కూడా ఆయన కంటే కృష్ణదేవరాయల మీద ఎక్కువ గురి పెట్టుకున్నారు. మీరు చూశారుగా, మరి పార్లమెంట్ లో కూడా కృష్ణదేవరాయలకు ఉన్నంత మర్యాద బాగానే ఉంది కదా. అమిత్ షా దగ్గరికి కావాలంటే వెళ్ళిపోతా ఉన్నాడు, ఏం కావాలంటే అవి చేస్తా ఉన్నాడు. అఫ్ కోర్స్ ఆయన నాగార్జున కూడా తీసుకెళ్లి అమిత్ షాతో కల్పిస్తున్నాడు, అది వేరే విషయం. అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు కదా. నాగార్జున అంటే తెలుసు కదా, ఎవరికి ఎక్కువగా ఫర్గా ఉంటాడు, ఎవరికి ఫేవర్ గా ఉంటాడు అనేది. ఆయన కూడా తీసుకెళ్లి కల్పిస్తున్నాడు కదా. అయినప్పటికీ మరి కృష్ణదేవరాయల మీద అధిష్టానం గట్టిగానే గురి పెట్టుకొని ఉంది. అందున ఎస్పెషల్లీ ఇప్పుడు మరి ఈ పార్టీ పగ్గాలు లోకేష్ చేపట్టిన దగ్గర నుంచి ఆయన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళని, ఆయన కోటరీని, ఆయన దీన్ని మొత్తాన్ని తయారు చేసుకుంటున్న దాంట్లో సీనియర్లు అందరినీ పక్కన పెట్టేస్తే సీనియర్లు అందరూ ముఖం వేలాడేసి ముడిచి ఇప్పుడు కొంచెం గరంగా ఉన్నారు. దాని మీదట వేరే కొన్ని మ్యాటర్లు కూడా బయటకు వస్తున్నాయి. తొందరలో ఏదో సంచలనం జరగబోతుంది అతి త్వరలో. అంటే దాని ఉద్దేశం ఏం లేదు, నాయకత్వ మార్పిడి ఏదో జరిగిద్ది అని అంటున్నారు. అదే మోస్ట్లీ నారా లోకేష్ సీఎం అవుతాడని కాబోలు దాని ఉద్దేశం. ఇది నేనేం చెప్పట్లేదు, వేరే ఎవరు బయట పెట్టిన ఒక వీడియో. దాన్ని తర్వాత అతను డిలీట్ కూడా చేసుకున్నాడు అనుకోండి, దానికి వేరే కారణం చెప్పుకున్నాడు అనే మ్యాటర్లు కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు క్వార్టరీ చూడండి, మరి లోకేష్ చుట్టూతా ఉన్న క్వార్టరీ, ఇందులో ఎక్కువ మంది ఎవరున్నారు? బర్రను పరిగెత్తుకెళ్ళి బొత్స సత్యనారాయణ కనపడగానే ఆయన కాళ్ళ మీద పడిపోయిన కొండపల్లి శ్రీనివాసు, జోగి రమేష్ తోటి పూసుకొని రాసుకొని తిరిగిన కొలుసు పార్థసారథి, ఇప్పుడు నాగార్జున్ని మరి ఢిల్లీలో పెద్దల దాకా తీసుకెళ్లిన లావు కృష్ణదేవరాయలు, వీళ్ళందరే కదా ఉన్నారు. మరి అప్పుడు ఏమవుద్ది? వాళ్ళందరూ మరి వైసీపీలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ కోసం, ఈ కృష్ణదేవరాయల కోసం కొంతమంది ఇప్పుడు వైసీపీ నుంచి ఇటు వచ్చి మరి టీడీపీ కండవ వేసుకుని ఉంటారు కదా, వాళ్ళకే పనులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఏమైపోయింది, టీడీపీ సీనియర్ కార్యకర్త కానీ, సీనియర్ అనాది కాలం నుంచి టీడీపీలో ఉన్న వ్యక్తి మరుగున పడిపోయాడు. వైసీపీలో ఉండి వైసీపీకే పనిచేస్తా, అవసరమైతే టీడీపీ వాళ్ళని కొట్టడానికి సిద్ధంగా ఉన్న వైసీపీ కార్యకర్తలకి వీళ్ళు పనిచేసి పెడుతున్నారు. వీళ్ళ కోసం వైసీపీ కండువా వదిలేసి వచ్చి ఇప్పుడు టీడీపీ కండువా వేసుకొని రేపేమన్నా తేడాలు వస్తే ఇతను కూడా వెళ్ళొచ్చేమో, ఏమో. అటు నుంచి ఇటు వచ్చిన లావు కృష్ణదేవరాయలు మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళడాన్ని ఏమన్నా రాజ్యాంగంలో ఏం రాసి పెట్టలేదుగా. మళ్ళీ తిరిగి వైసీపీ కండవ వేసుకోగలిగిన కార్యకర్త సేమ్ ఇప్పుడు ఇప్పుడు దాన్ని డిఫైన్ చేసుకుంటే, నువ్వు చెప్పిన ఆ బొమ్మని డిఫైన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇదే కనపడుతుంది. అర్థం ఇదే, దాని ఎన్నుకున్న గూఢార్థం ఇదే. ఇది టీడీపీ కార్యకర్తల మనోవ్యధ, టీడీపీ కార్యకర్తల పడుతున్న బాధ. దీన్ని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఎవరికైనా చెప్పుకుందామంటే అధిష్టానం దాకా వెళ్లే సీన్ ఎవరికి లేదు. లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కలవటం కల్లో మాట అయిపోయింది వీళ్ళందరికీ. కిందనున్న నాయకులు వాళ్ళు చెప్పే మాట వింటున్నారు కానీ వీళ్ళు చెప్పే మాట వినటం లేదు, వినిపించుకోవడం లేదు. అదే కదా జరుగుతుంది ఇప్పుడు. ఇక దానికి గాను వాళ్లకున్న ఈ వ్యధ మొత్తాన్ని బొమ్మల రూపంలో ఈ రకంగా బయటకు తీసుకొస్తున్నారు. మాట వినటానికి అంటే సార్, గతంలో జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ పనిచేసిన వైఎస్ఆర్సీపీ నాయకులే ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో.
అవును. ఇప్పుడు మాట వినాలంటే గతంలో వైఎస్ఆర్సీపీ పనిచేసిన కార్యకర్తల మాట వింటారు కానీ ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్న టీడీపీ కార్యకర్తల మాట వినరు కదా సార్. అది అవ్వదు కదా పని ఇప్పుడు. అవ్వదు గవర్నర్ కదా. కూడా అవ్వదు. అవును. అంటే మనం ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలల నుంచి మనం ఈ విషయాలు మాట్లాడుతూనే ఉన్నాం. పలుమార్లు అవును. ఐకాన్ పాలిటిక్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి వాటికి ఏదైనా సొల్యూషన్ ఒకటి ఆలోచిస్తే మంచిదని కోరుకుందాం. అయితే ఇప్పుడు కొత్తగా లోకేష్ గారు కార్యకర్తలు మీటింగులు పెడతారనే ఒక అవును. ఆలోచనలో పట్టించుకుంటాము. ఉన్నట్లు. వారానికి ఓ రోజు, నెలకో 2 రోజులు మాట్లాడతామని ఇలాంటివి చెబుతా ఉన్నారు. కానీ ఇంకా అది అవునవును. ఆచరణలోకి ఏం రాలేదు. వచ్చిన అవును సార్. తర్వాత కూడా అది ఎలా ఉంటదనేది మనం చెప్పలేం గదా! ఇప్పుడు కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉంటారు. అవును. లోకేష్ ఒక్కడు. అవును. అందరినీ ఆయన కలిసి ఆయన సరి చేయడం కుదరదు. మళ్ళీ ఆయన కోటరీయే రంగంలో దిగాలి. అవును. ఇప్పుడు ఆ కోటరీ అంటే ఎవరున్నారు? మొత్తం వీళ్ళే ఉన్నారు. అవును. ఇప్పుడు మళ్ళీ వీళ్ళొచ్చి ఏం చెబుతారు? అసలు చేస్తున్న ఇట్లాంటి పని చేస్తుంది, వీళ్ళందరూ బాధపడేటట్టు చేస్తుంది వీళ్ళైతే, మళ్ళీ వీళ్ళు ఏం పని చేసి పెడతారు వాళ్ళకి? ఏమీ చేయటానికి లేదు. అవును. అందుకని అసలు విధానమే మారాలి తప్ప, ఇందులో కొత్త పద్ధతి కనిపెట్టాం, ఆ పద్ధతి మారుస్తామంటే కుదరదు. విధానమే మారాల్సిన అవసరం ఉంది. చూద్దాం సార్ ఏమవుతుందో మరి లోకేష్ గారి మీటింగ్ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఆలోచిద్దాం. థ్యాంక్ యూ సార్.